గీతం యూనివర్సిటీలో గత ప్రభుత్వము ఎదుర్కొని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ గోడ కూల్చివేతలు కానివ్వండి. హౌ ఆర్ ద సిచ్యువేషన్స్ నౌ? సో మేము గవర్నమెంట్కి మా దగ్గర విదౌట్ ఇప్పుడు విల్ఫుల్గా ఎంక్రోచ్ చేసి ఇంకొకరికి ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ లేదు. మాకు ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం ల్యాండ్ ఇచ్చారు. బౌండరీలో మీరు మెజర్ చేస్తే ఒక 6-7 ఎకరాలు మీ బౌండరీలో ఉందని జాయింట్ సర్వేలో తేలింది. మేము యూనివర్సిటీ నడుపుతున్నాము. ఇది కూడా యూనివర్సిటీ కోసమే వాడుతున్నాము. ఇక్కడ ఏం మేము రియల్ ఎస్టేట్ చేయట్లేదు. వి రిక్వెస్ట్ యూ టు ఏలినేట్ అని ఎప్పుడో ఒక 16 ఏళ్ళ క్రితం అడిగాం. అండ్ మల్టిపుల్ గవర్నమెంట్స్ వచ్చినాయి వెళ్ళినాయి కానీ మాకు రాలేదు. ఇవాళ మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ గవర్నమెంట్లో అన్నా అది మాకు ఎలినేట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. కోరుకుంటున్నారా? అది అవుతుందని నమ్ముతున్నారా? ఎట్లా చెప్తాను నేను నమ్ముతుందని? ఐఎమ్ నాట్ ద డిసిషన్ మేకర్ కదా. అంటే వేర్ ఇన్ 2 boats. యాజ్ ఎ ఎంపీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ. ఆ బాధ్యత నేను చేయాలి. కానీ ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ గీతం మాట్లాడుతున్నప్పుడు ద రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఇస్ డిఫరెంట్ కదా. ఆర్గనైజేషన్ కెన్ ఓన్లీ రిక్వెస్ట్, గవర్నమెంట్ హ్యాస్ టు అసెస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మంచి విద్యా సంస్థలు ఇప్పుడు అమరావతిలో గత ప్రభుత్వము దాని ముందు కూటమి ప్రభుత్వం కూడా ఇన్వైట్ చేసి ల్యాండ్లు ఇచ్చారు. మీరు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి క్యాంపస్ని, SRM అని, VIT అని. వాళ్ళందరికీ నాకు తెలీదు 50 లక్షలు, 20 లక్షలు, 70 లక్షలు ఎంతో సమ్ రేట్ దే హ్యావ్ గివెన్ 100 acres, 150 acres అండ్ దోస్ యూనివర్సిటీస్ ఆర్ డూయింగ్ వెల్ నౌ. ఒక్కొక్క యూనివర్సిటీలో 10,000, 12,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఆ యూనివర్సిటీకి వచ్చి 50 లక్షలకి వాళ్ళకి 200 ఎకరాలు 150 ఎకరాలు ఇచ్చినప్పుడు నేను అడిగిన ఒక 20-30 ఎకరాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? దట్ ఈస్ మై నేనేమి నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వమని నేను అడగట్లేదు కదా. నన్ను అదే కోణంతో చూడండి, నన్ను వేరేగా చూడొద్దు. నాలో క్వాలిటీ లేదు అంటే మీరు అసెస్ చేయండి, నా దగ్గర ఏం బాగాలేదో అది ప్రశ్నించండి. నేను జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదా, మా పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదా, మా క్యాంపస్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా, ఇన్ని అసెస్ చేస్తే ఎవ్రీబడి విల్ నో దట్ గీతం ఇస్ గుడ్. గత ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది క్యాపిటల్ వైజాగ్ అనౌన్స్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఇప్పుడు తెలుసు, మనందరికి తెలిసిందే అమరావతి ఇస్ గోయింగ్ టు బి వన్ అండ్ ఓన్లీ. స్టాండ్ ఇస్ ఆల్వేస్ బిన్ ది సేమ్ కదండి. వాట్ వాస్ యువర్ ఫీల్ దెన్? అప్పట్లో వాళ్ళు ఒకవేళ నిర్మాణం వాళ్ళు ఆడేది గేమ్ అని అనిపించింది, ఫూలిష్ అనిపించింది నాకైతే. వాళ్ళు కోట్ చేసిన ఎగ్జాంపుల్ తర్వాత నేను వెళ్ళి ఒకసారి ఆ సౌత్ ఆఫ్రికా వీడియో కూడా చూశాను. వాళ్ళ ప్రెసిడెంట్ పార్లమెంట్ లోనో ఎక్కడో వాళ్ళ హౌస్ లో చెప్తున్నాడు, ఈ 3 క్యాపిటల్ని మెయింటైన్ చేయలేక చేస్తున్నాము, ఒకటే ఉంచండి అని. అది ఫెయిల్డ్ మోడల్ తీసుకుని వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే ఇంకా వీళ్ళకి ఎంత తెలివి ఉందని నాకు నవ్వు వచ్చింది. బట్ మనం అలా అనుకున్నా, బట్ అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం వాళ్ళగా ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుంటే అసలు వైజాగ్ ఎలా ఉండుండేది? అది ఐ కాంట్ కామెంట్ అండి. బట్ బేసిక్గా కనెక్షన్ ఏంటంటే క్యాపిటల్ అయితే డెవలప్మెంట్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్. సో కొందరు సెక్షన్ ఎవరైతే వైజాగ్ రిలాక్స్డ్గా ఉంటుంది అని ఎంజాయ్ చేసేవాళ్ళు, అమ్మో అది వస్తే ఇది వేరే అయిపోతుంది, పాడైపోతుంది అనేది ఒక రకమైన భయం. కొందరికి ఏంటి, క్యాపిటల్ అయితే భూమి రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ బాగా చేయొచ్చు అని కొందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ స్పెక్యులేషన్ లో కొందరు దాని మీద సమ్ బెనిఫిట్ అయి ఉండొచ్చు. బట్ ఐ వాజ్ నాట్, అది నమ్మలేదు అసలు ఫస్ట్, అసలు వాళ్ళు చేస్తారు అని. అది ఒక గేమ్ లాగా అనిపించింది నాకైతే. దాంట్లో నాకు అసలు నిజాయితీ అనిపించలేదు. నేను ఆ రోజు కూడా ప్రశ్నించాను, మీకు అమరావతి క్యాపిటల్ చేయాలని మీకు ఇష్టం లేదు, నిజాయితీగా చెప్పొచ్చు కదా మీకు ఇష్టం లేదు అని. మేము వైజాగ్నే క్యాపిటల్ చేస్తాం చెప్పండి, గుడ్ ఆర్ బ్యాడ్ పీపుల్ విల్ డిసైడ్. మీరు ఎందుకు ఈ గేమ్ ఆడారు? కర్నూలు అని, అమరావతి అని, దీనికి ఒక పరిపాలన రాజధాని అని, ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎందుకు ఇదంతా? దట్ ఈస్ చీటింగ్ ద పీపుల్ అండ్ పీపుల్ హ్యావ్ షోడ్ దట్ ఇన్ ది ఎలక్షన్స్ దట్ మీరు ఇదంతా ఫేక్ ప్రేమ అని. ఓటర్స్ హ్యావ్ వెరీ క్లియర్లీ షోన్ ద రిజల్ట్స్. బట్ ఇవాళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, అమరావతి రాజధాని అయిపోతుంది కాబట్టి విశాఖపట్నంని వదిలేస్తారా, మర్చిపోతారా అనేది అపోహ ఎవరిలో ఉండకూడదు. See today if you see major IT announcements అంతా వైజాగ్కే వస్తున్నాయి. ఎలాగైతే హైదరాబాద్ డెవలప్ అయిందో, అది TCS అవనివ్వండి, ఇన్ఫోసిస్ అవనివ్వండి, అవన్నీ ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాయి. TCS మినిమం 10,000 జాబ్స్ ఎందుకు కమిట్ అయింది? అది ఇంకెక్కడైనా చేయొచ్చు కదా. నిజంగా అమరావతికి తీసుకెళ్ళిపోతే అమరావతికి చెప్పేవాళ్ళు కదా, వైజాగ్ అని ఎందుకు చెప్పారు? సో యాజ్ అ స్ట్రాటజీ ఇవాళ ప్రభుత్వము గతంలో కూడా ఇప్పుడు కూడా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క హబ్గా డిసైడ్ చేసి చేస్తున్నారు. విశాఖపట్నం ఏంటంటే IT హబ్, ఫార్మా, బయోటెక్, స్టీల్ ప్లాంట్, దీస్ ఆర్ ద మేజర్ యాక్టివిటీస్ ఇన్ దిస్ ఏరియా. అవన్నీ ప్రోత్సహిస్తాం. ఇన్ జనరల్ నార్మల్గా ప్రభుత్వాలు మారినప్పుడు ఏదైతే అంటే వి ఫీల్ నాట్ రిక్వైర్డ్, ఈ పెయింటింగ్స్ మార్చేయడము, వాళ్ళ గుర్తులు పెట్టుకోవడము, వాళ్ళ పేర్లు మార్చేయడము, వీటికి అయ్యే ఖర్చు కోట్లలో ఉండడము,
దిస్ ఆల్ అంటే యాజ్ ఎన్ సిటిజన్ గా లేకపోతే వీ డోంట్ రిక్వైర్ దట్ వీ వాంట్ అవర్ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్. Hmm. ఇదంతా ప్రభుత్వాలు వాళ్ళ గుర్తింపు చాటుకోవడానికి ఇలా పెయింట్ల కోసం, వీటి కోసం, పేర్ల కోసం, గుర్తులు మార్చడం కోసం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు వాట్ డూ యూ ఫీల్? ఇట్స్ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ మనీ అండి. ఐ థింక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్ చేసి కోర్టుకి వెళ్ళిన తర్వాత అది కోర్టు తప్పు, తిరిగి పెయింట్ చేయండి అని చెప్పారు. అదంతా చేయాలి అంటే పెయింటింగ్ అండ్ అన్పెయింటింగ్ ఆర్ పెయింటింగ్ విత్ న్యూ కలర్, ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ దెన్ 1000 crores. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రజల డబ్బుల నుంచి ఎందుకు రావాలి? అది తప్పు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ జేబు నుంచి తీసుకోవాలి ఆ డబ్బులు. వాళ్ళ అహంకార పూరిత రాజకీయంతో వాళ్ళు ఇట్లాంటి తప్పు చేస్తే పీపుల్ ట్యాక్సెస్ నుంచి ఎందుకు తీసుకోవాలి? అది ఐ డోంట్ యాక్సెప్ట్. అది ఈ గవర్నమెంట్ యాక్చువల్లీ ఇప్పుడు అది ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద అసలు కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలి, పార్టీ మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ జనరల్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే నా ఎజెండా, నా రంగులు ప్రజల లోపలికి వెళ్ళాలని ఎవరికైనా కోరిక ఉంటుంది, దాన్ని మనం తప్పడానికి లేదు. మీరు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, లేకపోతే కొత్త బిల్డింగ్ చేపిస్తున్నారు, దాంట్లో మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ ద లా, చేసుకోండి, నో ప్రాబ్లం. యూ కెనాట్ వైలేట్ ద రూల్ కదా. గవర్నమెంట్ బిల్డింగ్ కి మీరు పొలిటికల్ పార్టీ రంగులు వేయకూడదు కదా, మీ ఫ్లాగ్ కలర్ వేయకూడదు కదా. మీకు బ్లూ అనే రంగు ఇష్టం, బ్లూ రంగు వేసుకోండి, ఎవరికి కాదనట్లేదు. ఎగ్జాక్ట్ గా మీ ఫ్లాగ్ ప్యాటర్న్ మీరు వేసేస్తే అది కనపడేవాడు ప్రతి ఒక్కరికి కూడా విరక్తి వస్తుంది, ఏంటిది అని. అంతకుముందు టీడీపీలో ఎల్లో కలర్స్ ఉన్నాయి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. మీకు దానికే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. మీకు బ్లూ అనే కలర్ ఇష్టం, బిల్డింగ్ బ్లూ వేసుకోండి. గ్రీన్ అనే కలర్ ఇష్టం, గ్రీన్ వేసుకోండి. నాట్ ది 3 కలర్స్. డోంట్ మేక్ ఇట్ లుక్ లైక్ ద ఫ్లాగ్. తెలుగుదేశం పార్టీ మాకు పసుపు అంటే దట్ ఇస్ వెరీ ఒక శుభ పరిణామం. ఏ కార్యక్రమం అయినా సరే పసుపుతో స్టార్ట్ చేస్తే మంచిదనే నమ్మకం. సో పసుపు పుట్టి తెలుగుదేశం పార్టీ సొంతం కాదు కదా, ఈ సమాజాన్ని. సో వీ హ్యావ్ అ పాజిటివ్ సెంటిమెంట్ విత్ దట్ కలర్. సో ఏదైనా ఇప్పుడు అన్నా క్యాంటీన్, సో అది చూస్తే అన్నగారు గుర్తొస్తారు. ఎనీ స్కీమ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ సమ్ రెవల్యూషనరీ ఆర్ ఇన్స్పిరేషనల్ ఫిగర్, అది అన్నగారి మీద పెట్టారు. అంటే ఇలాంటి ఒక మేజర్ డెసిషన్స్ తీసుకునేప్పుడు అంటే ఆ కమిటీలో అక్కడ ఏమైనా డిస్కషన్స్ జరిగితే ప్రజలు దీనిలో హర్షిస్తారా, ఆర్ దే ఫీల్ వేస్ట్ అని? దట్స్ వాట్ యువర్ ట్రైయింగ్. ఇప్పుడు మీరు కొత్తగా ఒక బిల్డింగ్ కడుతున్నారు, దానికి ఏదో ఒక పెయింట్ వేయాలి. వైట్ వేసినా అదే ఖర్చు, బ్లూ వేసినా అదే ఖర్చు, ఎల్లో వేసినా అదే ఖర్చు. నువ్వు పవర్లో ఉన్నావు, నువ్వు డిసైడ్ చేసుకో, నీకు ఏ కావాలంటే తీసుకో. నువ్వు రూల్ని వైలేట్ చేసి దాన్ని మళ్ళీ కొత్త కలర్తో పెయింట్ వేసే పరిస్థితి కోర్టు మీకు శిక్ష వేస్తే అది డబ్బు వేస్ట్. కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు పెయింట్ అనేది ఎవడన్నా వేయాలి, దట్ ఈస్ నాట్ వేస్ట్ కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.